ఫస్ట్ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ అటాచ్డ్. ఎప్పుడు తీసుకున్నా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మెయిన్ పీస్ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని అటాచ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే చుట్టూరా వేయకుండా 5వ నెంబర్ కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ ఈ షోల్డర్స్ కరెక్ట్ ఇలా 2 ఇంచెస్ పెట్టాక 4 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని వీటితో బాల్ పెన్సిల్ పెట్టుకొని ఫస్ట్ కింద ఇక్కడ వేయండి స్ట్రైట్ కుట్టు. ఎంత 5వ నెంబర్ కుట్టేసుకోండి. మళ్ళీ విప్పదీయాలి. చుట్టూరు అయ్యేమో ఓన్లీ ఇట్లా నిలువు వేసేస్తాం. చుట్టూరు వేస్తే ఏమవుతుందంటే మీరు కుట్టాక మొత్తం ఒకవేళ పఫ్ వస్తే బుంగ వచ్చేస్తే మనకి మీకు అందులోనే ఊడిపోతుంది మొత్తం ఇలా. కాబట్టి ఇలా ముందు స్ట్రైట్ లైన్స్ వేసుకోండి. తర్వాత మీకు ఒకవేళ కావాలనుకున్నప్పుడు మొత్తం చుట్టూ వేసుకోండి స్ట్రైట్ లైన్స్ వేయాలి. ఇంకా అవసరం లేదంటే స్ట్రైట్ లైన్తోనే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా షోల్డర్ మధ్య భాగం నుంచి స్ట్రైట్ లైన్ 5వ నెంబర్ కుట్టు ఇలా మొత్తం ఒక 3 వేసుకుంటే సరిపోతుంది బ్యాక్కి. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మనకి మెయిన్ పీస్ లైనింగే కరెక్ట్. ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటామంటే మనము మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు క్రాస్ అవుతుంది కనుక ఒకవేళ ఎక్స్ట్రా తిరిగిపోతే ఒక సైడ్ లైనింగ్ వస్తుంది, ఒక సైడ్ మెయిన్ పీస్ తక్కువ పడుతుంది. కాబట్టి ముందే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మెయిన్ పీస్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 5వ నెంబర్ స్టిచెస్ వేసాక మళ్ళీ సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే చేసుకోవాలి. మెయిన్ పీస్ మొత్తం కట్ చేయాలి. ఇలా చేయకపోతే డైరెక్ట్ తీసుకుంటా అంటే మళ్ళీ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. లైనింగ్ పీసు బయటకు వచ్చేస్తే మెయిన్ పీస్ తక్కువ పడుతుంది. కాబట్టి కంపల్సరీ మెయిన్ పీసు పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. షోల్డర్ నుంచి ఒకసారి ఈక్వల్ చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూడండి ఇది లైన్ పీసెస్ మెయిన్ పీసెస్. ఇప్పుడు ఏమైతే ఉల్టా సీదాలు కంపల్సరీ పడతాయి కనుక ముందే ఏం చేయాలంటే దీనికి రైట్ రాంగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ మెయిన్ పీస్కి రైట్ రాంగ్. సో ఇది రైట్, ఇతల నుంచి ఇలా రైట్ అంటే 2 లోపలనే రాంగ్ సైడ్ అన్నట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా లైనింగ్ ఓపెన్ చేసేసి దీనికి ఒక పార్ట్ దీనికి ఒక పార్ట్ సెట్ చేసుకోవాలి. మీకు లేదనుకోండి ఇప్పుడు ఏంటి లైనింగ్ మనకు పైకి ఉండాలి అంటే మెయిన్ పీస్ కరెక్ట్ రావాలి. ఇది రైట్ పైకి రావాలి, మళ్ళీ దీనికి రైట్ పైకి రావాలి. ఇలా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. లేకపోతే ఒక సైడ్ ఇట్లా ఒక సైడ్ ఇలా ఉల్టా సీదా పడుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్ లెఫ్ట్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. మెయిన్ పీస్కి ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఉల్టా సీదాలు పడవు. ఫస్ట్ మీరు ఇలా మార్క్ చేసుకోవాలి. రైట్లని ఇలా మార్క్ చేసుకుని ఇది మంచి మళ్ళీ పైకి వెళ్ళి పెడతాం. లైనింగ్ పీస్కి ఇదికి వెళ్ళి పెడతాం. చూసి ఇప్పుడు మనం 5వ నెంబర్ కుట్టేసుకున్నాం. ఫస్ట్ సెంటర్ లైనింగ్ నుంచి అయినా వేసుకోవచ్చు, మెయిన్ పీస్ పైకి లైనింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలాగే వేసుకోవచ్చు. 5వ నెంబర్ ఇలా 2 కుట్లు వేసేసి దీన్ని కూడా సెట్ ఇలా పక్కనే చూసుకోవాలి. రాంగ్ రాకుండా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న చూడండి మనకి ఈక్వల్గా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి ఇది తక్కువ పడుతుంది, కొంచెం మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనం ఇప్పుడు 5వ నెంబర్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఫ్రంట్లకి 5వ నెంబర్ స్టిచ్ చేసేసాము. ఇలా నెక్కులు